కార్యకర్తను కూడా ఏం పీకలేరు, ఏం చేయలేరు అంటే ఒక్కొక్కడు పీకిపోతూనే ఉన్నాడు. నీ ఉన్నటువంటి అనుచరులు మోపిదేవి, ఇంకా మా మస్తాను ప్లస్ మళ్ళీ మొన్న విజయసాయిరెడ్డి, ఒకరొకరు మీ ముఖ్య అనుచరులు, నీతో జైల్లో సావాసం చేసిన వ్యక్తులు కూడా, అత్యంత సన్నిహితులు కూడా పార్టీ విధిపడి ఉండిపోతున్నారు. ఎవరు లేరు అక్కడ. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ మేకపోతే గంభీర్యం ఆడ ఏంటంటే నేను ఉన్నాను, నేను బతికి ఉన్నాను, ఇక నాకేం కాలేదని బయట చెప్పుకోవడానికి. ఎందుకంటే జగన్ ఉన్నాడా లేడా అన్నది, ఉంటాడా లేడా అన్నటువంటి అపోహ వల్ల ప్రజల్లో ఒక అపోహ క్రియేట్ అయింది. నేను ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, మళ్ళీ నేను వస్తానని చెప్పేసి బయట ప్రజలు చూపించుకోవడము, ఆ లోపల ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను, ఆ భయం కనపడుతూనే ఉంది. నేనున్నాను, నేను లోపలికి పోను అని చెప్పేసి ఆయన ఒక క్రియేట్ చేస్తుండే ఫోబియా అనమాట. ఆయన ఎప్పుడు లోపలికి పోతాడో తెలియదు. నువ్వు 2.0 వచ్చే తర్వాత సంగతి. మీరు గతంలో మీ మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు రాబోతున్నాయి. ఆ తర్వాత గతంలో 5 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా 1 by 1 కమింగ్ అవుట్. ఏం చేశారు? 8 నెలలు అయింది, ఏం చేశారు? చేస్తే